హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. మా హోటల్లో చేసిన ఆంధ్ర స్పెషల్ తాలింపు గోంగూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పేలాగా కనుక మీరు చేస్తే ఎన్ని రోజులైనా ఈజీగా నిల్వ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దానికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ఒక 5 కేజీల గోంగూరను తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిల్లుల గిన్నెలో వేసుకొని దాన్ని కొంచెం సేపు క్లాత్ మీద ఆరబెట్టేసుకోండి. ఇలా కొంచెం ఆరిన తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దీంట్లో 2 లీటర్ల వరకు నూనె పోసుకోండి. దీనికి నూనె చాలా ఎక్కువ పడుతుందండి. ఇలా నూనె కాగిన తర్వాత గోంగూర ఆకుల్ని మొత్తాన్ని కూడా వేసుకోండి. కాడలతో సహా వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా ఆకుల్ని మొత్తాన్ని కూడా వేసుకోండి. మొత్తం ఒకేసారి వేయకుండా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి కొంచెం వేసి కలబెట్టిన తర్వాత మరి కొంచెం వేసుకుంటున్నామండి. ఈ విధంగా మొత్తాన్ని కూడా వేసుకుని నూనెలో గోంగూర బాగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకుందాం. దీనికి ఆయిల్ చాలా పడుతుందండి, నిల్వ పచ్చడి కదా. మేము 5 కేజీల గోంగూర తీసుకుంటే దానికి 3 లీటర్ల వరకు ఆయిల్ పట్టిందండి మొత్తం మీద. ఈ గోంగూర మొత్తం కూడా నూనెలో బాగా మగ్గిపోవాలి. మనం కాడలతో సహా వేసుకున్నాం కాబట్టి ఈ కాడలు కూడా కొంచెం ఉడికిపోయేంత వరకు మీరు ఉడికించుకోండి. ఈ విధంగా ఇలా కలబెడుతూనే ఉండాలండి, లేదంటే గోంగూర అడుగంటుతుంది. ఇలా కొంచెం కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. గోంగూర కూడా కింద గిన్నెకి స్టిక్ అవుతూ ఉంటుంది. సో కలుపుతూనే మీరు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చూస్తున్నారు కదా, సైడ్ నుంచి ఆయిల్ మొత్తం కూడా తేలుతుంది అండ్ గోంగూర కూడా చక్కగా ఉడికిపోతుంది. మీరు ఇలా కలబెడుతూనే ఉండాలండి. ఇలా గోంగూర మొత్తం కూడా బాగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 గిద్దల వరకు ఉప్పు పడుతుందండి. ఉప్పు వేసుకుందాం. ఒక 3.5 గిద్దల వరకు కారం వేసుకోండి. గోంగూర పులుపును బట్టి మీరు కారం కానీ ఉప్పు కానీ అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లోని ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు 3 కూడా గోంగూరకి బాగా పట్టేలాగా లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. గోంగూరకి బాగా పట్టి పైకి కొంచెం ఆయిల్ తేలుతున్నంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, గోంగూర కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి మనకి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మీకు నెక్స్ట్ డేకి దీనికి తాలింపు వేసుకుందాము. చూసారు కదా, 1 అవర్ తర్వాత మీకు చూడండి ఆయిల్ మొత్తం కూడా మీకు బయటకు వస్తుంది. ఇలానే 1 డే ఉంటే కనుక మీకు ఆయిల్ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుందండి. గోంగూర కూడా ఊరి బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు ఏమైనా పడితే కనుక ఒకసారి వేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని ఆవాలు వేసుకోండి. ఆవాలు వేగిన తర్వాత ఒక చిల్లుల్లిపాయని దంచి వేసుకోండి. ఇది బాగా ఫ్రై అవ్వనివ్వండి. కొన్ని ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి. ఇలా ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి.
ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఆకులు కూడా వేసుకొని స్టవ్ కొంచెం మంట తగ్గించేసి లో ఫ్లేమ్లో కరివేపాకు మొత్తం కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది బాగా క్రిస్పీగా అవ్వాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇంగువ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువే వేసుకోండి. గోంగూరకి ఈ ఇంగువ తాలింపు చాలా టేస్టీని ఇస్తుందండి. చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఇంగువ తాలింపు మొత్తాన్ని కూడా మనం గోంగూరలో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తాలింపు గోంగూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.